ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 10, 11 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ఫలితాన్ని వదిలేసి బాధ్యతగా పనిచేయడమే ఉత్తమమైన సాత్విక త్యాగం అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 10వ శ్లోకంలో అలాంటి త్యాగం చేసే ఆ ఉత్తముడి యొక్క అద్భుతమైన లక్షణాలు, అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో స్వామి వివరిస్తున్నారు. 10వ శ్లోకం. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగే సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః. అకుశలం కర్మ, అకుశల కర్మలను నద్వేష్టి ద్వేషింపని వారు, కుశలే అంటే కుశల కర్మల యందు న అనుషజ్యతే ఆసక్తిని కలిగి ఉండడో సహా అతడు సమావిష్ట శుద్ధ సత్వగుణయుక్తుడు, చిన్న సంశయ సంశయరహితుడు, మేధావి బుద్ధిమంతుడు, త్యాగి నిజమైన త్యాగి. ఆ సాత్విక త్యాగి సన్యాసికి 4 ముఖ్యమైన లక్షణాలు చెప్తున్నారు. సత్వ సమావిష్టో స్వచ్ఛమైన మనస్సు. ఇతని మనస్సు ఎప్పుడు స్వచ్ఛమైన సత్వగుణంతో నిండి ఉంటుంది. అంటే కోపము, అసూయ, స్వార్థము, అహంకారము లాంటివి ఇతని వద్దకు రావు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. న ద్వేష్టి న అనుషజ్యతే సమానోత్తమం. అకుశల కర్మలు అంటే తనకు ఇష్టం లేని లేదా శరీరానికి కష్టంగా అనిపించే పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ పనిని చూసి అతను నేను ఈ పని చేయాలా అని ద్వేషించాడు. విసుక్కోకుండా పూర్తి చేస్తాడు. కుశల కర్మలు అంటే తనకు బాగా ఇష్టమైన పని లేదా లాభం తెచ్చే పని, సులభంగా అయిపోయే పని. ఇటువంటి పని దొరికినప్పుడు ఆ పని పట్ల విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకొని ఇది నాదే, నేనే చేయాలి అని అనుకోడు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాడు. మేధావి అసలైన తెలివైనవాడు. ఇక్కడ కృష్ణుడు అతన్ని మేధావి అంటున్నారు. మేధావి అంటే ఈ శరీరం నాది కాదు, నేను శాశ్వతమైన ఆత్మను, ఏ పని నాకు అంటదు అని తెలుసుకున్నవాడే అసలైన మేధావి. చిన్న సంశయ సందేహాలు లేనివాడు. అతనికి నేను పని చేయాలా వద్దా, సన్యాసం అంటే పనులు మానడమా, ఫలితాన్ని వదలడమా లాంటి ఎలాంటి సంశయాలు ఉండవు. అతని బుద్ధి 100% క్లియర్గా ఉంటుంది. ఒక డాక్టరు ఒక యాక్సిడెంట్ అయిన పేషెంట్ని చూస్తే నాకు అసహ్యము, కష్టంగా ఉంది, నేను ట్రీట్మెంట్ చేయను అని ఆ పనిని ద్వేషించడు. అలాగే జ్వరంతో వచ్చిన ఒక పేషెంట్ సులభంగా ఉన్నాడు కదా అని అతనితోనే రోజంతా టైం పాస్ చేస్తూ కూర్చోడు. ఆ పేషెంట్ ఎలాంటి వాడైనా సరే సమానమైన శ్రద్ధతో ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడు. సరిగ్గా అలాగే సాత్విక త్యాగి కూడా తన జీవితంలో వచ్చే కష్టమైన పనులను విసుక్కోకుండా, సులభమైన పనులకు అతుక్కుపోకుండా ప్రశాంతంగా తన డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నద్వేష్ట్య కుశలం కర్మ
కుశలేనానుసజ్జతే త్యాగే సత్వసమావిష్టః మేధావి చిన్న సంశయః. సత్వగుణంతో నిండి ఉన్నవాడు గొప్ప మేధావి మరియు కర్మల పట్ల ఎలాంటి సందేహాలు లేని నిజమైన త్యాగి. కష్టంగా లేదా దుఃఖాన్ని కలిగించే పనులను అంటే అకుశల కర్మలను ద్వేషించడు. అలాగే సులభంగా సుఖాన్ని ఇచ్చేటటువంటి పనులు అంటే కుశల కర్మల పట్ల ఆకర్షితుడు కాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 11వ శ్లోకం. అసలు మనిషి పనులను ఎందుకు వదిలివేయలేడో ఈ 11వ శ్లోకంలో వివరిస్తున్నారు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. హి ఎందుకంటే కర్మాణి అశేషతః సంపూర్ణంగా కర్మలన్నింటినీ త్యక్తం త్యజించుటకు దేహభృత దేహధారి అయిన ఏ మనుష్యునకు నశక్యం సాధ్యం కాదు. యహ ఏ పురుషుడు కర్మఫల త్యాగి కర్మఫలములను త్యజించువాడో సహ అతడే త్యాగి ఇది నిజమైన త్యాగి అని అభిధీయతే పేర్కొనబడును. దేహభృత శక్యం శరీరంతో ఉన్నవాడికి సాధ్యం కాదు. నేను సన్యాసం తీసుకున్నాను, నాకు ఏ బంధాలు లేవు, నేను ఏ పని చేయను అని ఎవరైనా ఒక గుహలో కూర్చుంటే అది అబద్ధం. ఎందుకంటే మనిషికి శరీరం ఉన్నంత కాలం శ్వాస పీల్చుకోవడము, కళ్ళు ఆర్పడము, ఆకలి వేస్తే అన్నం తినడము, అలసిపోతే నిద్రపోవడము లాంటి పనులు అంటే కర్మలు ఖచ్చితంగా చేసి తీరాలి. అవి కూడా కర్మలే. శరీరాన్ని పక్కన పెడితే తప్ప కర్మలను 100% వదిలేయటము కర్మాణ్యశేషతః ప్రాక్టికల్గా అసాధ్యం. యస్తు కర్మ ఫల త్యాగి అసలైన త్యాగి ఎవరంటే మరి పనులు వదలడం అసాధ్యం అయినప్పుడు మనిషి త్యాగి లేదా సన్యాసి ఎలా అవుతాడు? దానికి పరమాత్మ ఇచ్చిన ఒకే ఒక సింపుల్ ఫార్ములా, పనులను వదలాల్సిన అవసరం లేదు, ఆ పనుల వల్ల వచ్చే ఫలితాన్ని అంటే లాభాన్ని అటాచ్మెంట్ను వదిలేస్తే చాలు, అతనే అత్యుత్తమమైన త్యాగి అంటున్నారు. ఒక పడవకు నీటిలో ప్రయాణించడం తప్ప వేరే దారి లేదు. కానీ ఆ పడవ ఎంత దూరం ప్రయాణించినా ప్రశాంతంగా వెళ్తుంది. ఎప్పుడు? ఆ నీరు పడవ చుట్టూ ఉన్నంత వరకే. ఒకవేళ ఆ నీరు పడవ లోపలికి వస్తే పడవ బరువెక్కి మునిగిపోతుంది. అంటే అహంకారం శరీరంలోకి వస్తే శరీరం మునిగిపోతుంది. సరిగ్గా అలాగే మనం ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం పనులు చేస్తూనే ఉండాలి. కానీ ఆ పనుల వల్ల వచ్చే గర్వము, నేను చేశాను అనే అహంకారము, లేదా నేను అనుకున్నట్లే అవ్వాలి అనే ఆశ అనే నీటిని మన మనస్సు అనే పడవ లోపలికి రానివ్వకూడదు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. అప్పుడే మనం నిజమైన త్యాగి అనిపించుకుంటాం. ఈ ప్రపంచంలో కర్మల నుండి పారిపోయే దారి ఎవరికీ లేదు. కానీ కర్మల యొక్క ఫలితాన్ని దేవుడికి అర్పించడం ద్వారా ఆ కర్మ బంధాల నుండి, ఆ పాపాల నుండి సులభంగా తప్పించుకోవచ్చు. నహి దేహభృతా శక్యం
త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. శరీరాన్ని ధరించిన దేహభృత ఏ ప్రాణికి కూడా పనులు అన్నింటినీ కర్మలను పూర్తిగా వదిలేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే తాను చేసే పనుల యొక్క ఫలితాన్ని త్యాగం చేస్తాడో, వదిలేస్తాడో అతనే నిజమైన త్యాగి, సన్యాసి అని పిలువబడతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.